తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యంలో మరొక మాట అంటున్నాడు. తిమోతి నా కుమారుడా, యవనేచ్ఛలకి విముఖుడై పారిపో. ఈ రోజుల్లో యవనస్తులకి ఈ మాట మనం చెప్పి చూడండి. ఏమండి, మేము పిరికోళ్ళమా పారిపోయేదానికి? పిరికోళ్ళమండి పారిపోయేదానికి? మేము అక్కడే నిలబడి సాధిస్తాం. ఒక అతను నా దగ్గరికి వచ్చి అంటాడు, నేను వ్యభిచారుల మధ్యలోనే సేవ చేస్తాను, ఇంకెక్కడ చేయనండి అన్నాడు. మరి బుద్ధి లేనాడా? వ్యభిచారులకు సేవ చేయకూడదని కాదు నేను చెప్పేది. ప్రతి ఒక్కరికి నీ యొక్క వాక్యము ద్వారా రక్షణ కలుగు చేయాలి. వాళ్ళ మధ్యకే వెళతానంటే దాని అర్థం ఏంటి? ఎందుకు వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళాలి? వాళ్ళు ఉన్న చోట భయంకరమైనటువంటి వేశ్య ఆత్మ సంచరిస్తూ ఉంటుంది కదా. అయినా నువ్వు యవనస్తుడివి, నీకేం పనిరా అనంటే, యేసన్న గారు నాకు దర్శనం వచ్చింది, వ్యభిచారుల మధ్యలోనే పోయి సేవ చేస్తానన్నాడు. తర్వాత 2 సంవత్సరాలు దాటిన తర్వాత నాకు కనిపించాడండి. గుండు చేసేసుకున్నాడు, కాళ్ళు చేతులు వాసిపోయి ఉన్నాయి. ఎవరో విచ్చలవిడిగా కొట్టి పోలీసు వాళ్ళు అతను తీసుకెళ్లి జైల్లో వేస్తే సంవత్సరం తర్వాత బయటకు వచ్చాడు. సువార్త చెప్పాలి బాబు, కానీ ఎక్కడ? నీ వయసు ఎంత? నువ్వు మాట్లాడే మాటలేంటి? నువ్వు తిరిగే చోటు ఎక్కడ? పెద్దలు చెప్పినప్పుడు జాగ్రత్త పడవలసిన అవసరం నీకెంతైనా ఉంది. ఈ మాటలు వింటున్న దైవ సేవకులారా, మీరెవరైతేనేమి, మీ అనుభవం ఎంత? మీ దర్శనం ఏమిటి? మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తనలు ఎలా ఉన్నాయి? దైవజనుడైన తిమోతితో పౌలు చెప్తున్నాడు, యవనేచ్ఛలకి విముఖుడిగా నువ్వు పారిపో. అందరు నిన్ను ఎగతాళి చేస్తారా? అవమానపరుస్తారా? పిరికివాడు అంటారా? అనుకోని నువ్వు పారిపోయి ఎక్కడికి వెళ్తావో తెలుసా? 2 చేతులు పైకెత్తి ఆయన స్తుతించి ఆరాధిస్తుంటారే, పరిశుద్ధమైన చేతులెత్తి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చో. ఆ మంట నీలో మండుతుంది. ఆ పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను శుద్ధీకరిస్తుంది. అంతేగాని నువ్వు అక్కడే ఉండద్దు. జాగ్రత్త.